10వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 7వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన కొరకే దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవుని ఆలోచనను మనము ఎన్నడూ కూడా తిరస్కరించకూడదు. ప్రభు ఏమైతే మనతో మాట్లాడుతూ ఉన్నారో, ఏ మాటలైతే హెచ్చరికగా మనకు అనుగ్రహిస్తూ ఉన్నారో, వాటికి సంపూర్ణమైన విధేయత మనము కనబరచవలసిన వారమై ఉంటున్నాము. చదువుకున్న వాక్య భాగంలో పరిసయ్యులు ధర్మశాస్త్రోపదేశకులు వారు అందరి వలనే దేవుని యొక్క మాటలు విన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి తమను తాము దేవుని వాక్యానికి అప్పగించుకున్నారు. అయితే వీరు మాత్రము వినుట మట్టుకు విన్నారు కానీ ఆ తదుపరి దేవుని మాటను తిరస్కరించారు. దేవుని బిడ్డలారా, మనం మౌనంగా ఉండడము అనేది, తర్వాత చూద్దాములే అని అనుకోవడము అనేది తిరస్కరించుటతోనే సమానము. వాక్యములో చూస్తే వారు బాప్తిస్మము పొందక తమ విషయమై దేవుని సంకల్పమును నిరాకరించిరి. దేవుని సంకల్పం ఏమిటినంటే, ఏ ఒక్కరూ నశించిపోవుట దేవునికి ఇష్టం లేదు. అందరూ మారుమనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుతూ ఉన్నారు. అయితే వారు తమ పాపములకు విమోచన అనగా వారు అంగీకరించుట ద్వారా తమ జీవితాలను నూతనపరచుకొనుట అనే అనుభవాన్ని, దేవుని సలహాను వారు పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించారు. ప్రియులారా, దేవుని ఆలోచనను, దేవుని హెచ్చరికను ఎన్నడూ కూడా మనము వ్యతిరేకించకూడదు, లేక తిరస్కరించకూడదు. కారణం ఏమిటంటే, వాక్యములో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎందుకు మనం దేవుని ఆలోచనను తిరస్కరిస్తున్నాము, దేవుని మాటను మనము వద్దనుకుంటున్నాము. చాలా పర్యాయములు మానవుడు అనుకుంటాడట, నా ఆలోచన చాలా గొప్పది, నేను ఎన్నుకున్న మార్గము చాలా గొప్పది, నేను అనుకున్నటువంటి తలంపులు చాలా ఉన్నతమైనవి అని మానవుడు తనను గురించి తాను ఉద్దేశించుకుంటాడట. కానీ పరిశుద్ధ లేఖనాలు ఏమని చెప్తున్నాయి అనంటే, ఇర్మియా ప్రవచన గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనము, యెహోవా తమ మార్గమును ఏర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమని ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును. స్నేహితులారు, ఇక్కడ వాక్యములో స్పష్టంగా వ్రాయబడింది, మనము శ్రేష్టమైన మార్గమును ఏర్పరుచుకొనలేము, మనము సన్మార్గములో మనం నడుచుకొనలేము, లేక మంచి ప్రవర్తనను కలిగి మనం జీవించలేము. అందుకనే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. యోగ్యమైన ప్రవర్తనను గురించి, సరి అయిన మార్గంలో నడుచుటను గురించి, ఉన్నతంగా మనం జీవించుటను గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు. అయితే మానవుడు తాను తలంచినటువంటి ఆలోచనలే గొప్పవనుకొని దేవుని మార్గాన్ని తృణీకరిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రభు కృప మనను ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని దయాదాక్షిణ్యములు మన పైన సమృద్ధిగా ఉన్నప్పుడు
మనము నిర్లక్ష్యం చేయకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మంచిని ఏర్పాటు చేసుకొనుట అనేది మన చేత కానప్పుడు దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన మంచిని తృణీకరిస్తే ఆ జీవితం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. కనుక మన మార్గము సరియైనది కాదు కనుక దేవుని మార్గాన్ని వెంబడించుట మనకెంతైనా శ్రేయస్కరము అని తెలుసుకుందాము. అలాగే ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటలను అంగీకరించినటువంటి అనేకులు యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అప్పుడు ప్రభు తన శిష్యులను చూసి అంటారు, మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని. దానికి జవాబుగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాటను మనము చదవగలము. అది యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అన్నాడు. అంటే మనం వెళ్ళడానికి మనకు మరెక్కడా కూడా లేదు అనే విషయాన్ని గుర్తించాలి. అంటే ఒకే ఒక మార్గం ఉంది, మరొక మార్గము లేదు. మనకు మేలు చేసే మార్గము, మన జీవితానికి ఆశీర్వాదాన్ని కలుగు చేసే మార్గము, మనల్ని విమోచించే మార్గము మరొకటి లేదు. ఆనాడు అపోస్తలులు చెప్పారు, ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామం వలన కూడా మనం రక్షణ పొందలేము, యేసుక్రీస్తు వారి నామములోనే మనము రక్షణ పొందవలెను. కనుక దేవుని బిడ్డలారా, మనం రక్షించబడడానికి, మన జీవితాల్లో ఉన్నటువంటి పాప శాపము నుండి విడుదల పొందడానికి మరి ఎక్కడ కూడా మనకు సహాయం దొరకదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొద్ద మాత్రమే మనకు సహాయం లభిస్తుంది. ఆయన మాత్రమే లోక రక్షకుడు. ఆ ప్రభు మాత్రమే మనను విమోచించడానికి, ఈ లోకానికి తెంచినటువంటి విమోచకుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. ప్రియులారా, యేసయ్య చెప్పారు, నా ద్వారానే తప్ప ఎవ్వరు కూడా తండ్రి యొద్దకు రాలేరు అని చెప్పి. కనుక రక్షణ అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములోనే మనం పొందగలమండి. అయితే ఈ సత్యాన్ని చాలామంది మర్చిపోతూ ఉన్నారు, గ్రహించలేకపోతూ ఉన్నారు. అందుకనే పేతురు గారు మాట్లాడుతున్నారు, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్తాము? మాకు వేరే మార్గం లేదిక, మాకు వేరే దారి గమ్యము లేదిక. మా జీవితాలకు కావలసినవి మీ యొద్ద తప్ప మరెక్కడా కూడా మాకు లభించవు అనే సత్యాన్ని పేతురు మాటల్లో మనం గమనించగలుగుతూ ఉంటాము. సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యాన్ని తృణీకరిస్తే, దేవుణ్ణి మనం వద్దనుకుంటే ఇక మన జీవితాల్లో మంచి మనం ఎక్కడ పొందగలము? రక్షణ మనం ఎక్కడ పొందగలము? మన పాపములకు క్షమాపణ మనం ఎక్కడ పొందగలము? ఈ పాప జీవితము నుండి విమోచించబడి నిత్య జీవానికి మనం వారసులము కావడానికి ఎవరు మనకు సహాయం చేయగలుగుతూ ఉంటారు? కనుక సత్యాన్ని మనం గ్రహించినట్లయితే గనక దేవుని ఆలోచనను మనం తృణీకరించము, దేవుని మార్గాన్ని మనము వద్దనుకునము, మన పట్ల దేవుని సంకల్పాన్ని మనం ఏనాడు కూడా తిరస్కరించడానికి మనం ప్రయత్నం చెయ్యము ప్రియులారా. కనుక దయచేసి మర్చిపోవద్దు, మన ఆలోచనలు, మన మార్గములు ఒక్కనాటికి మనకు మేలు చేయవు. రెండవది, మనము ప్రభు యొద్దకు తప్ప, ప్రభువని యేసుక్రీస్తు వారితో తప్ప మన జీవితాన్ని మరొక యొద్ద, మరొక చోట, మరొకరి ద్వారా విమోచించబడుట అనేది ఆస్కారమే లేదు అనే విషయాన్ని గ్రహించాలి. మూడవ సంగతి ఏమిటంటే, దేవుని యొక్క ఆలోచనను తృణీకరిస్తే, దేవుని మార్గాన్ని మనము తిరస్కరిస్తే, దేవుని యొక్క ఆహ్వానాన్ని గనక మనం వద్దనుకుంటే మనము తప్పనిసరిగా తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనవలసి వస్తుంది. పరిశుద్ధ గ్రంథములోనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం నుండి చదువుతూ ఉన్నాను. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత
బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇక ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీవ్రమైన అగ్నియు ఇకను ఉండును. ప్రియులారా, వాక్యములో చూస్తూ ఉన్నాము, మనము అన్నీ ఎరిగిన తర్వాత బుద్ధిపూర్వకంగా గనక మనము పాపం చేస్తే, అనగా తృణీకరించిన వారముగా ఉన్నట్లయితే, మనము తిరస్కరిస్తూ వస్తే మన కొరకై తీర్పు అనేది సిద్ధంగా ఉంది అని పరిశుద్ధ వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. బైబిల్లో ప్రభువే చెప్పారు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష ఉంది అని. కాబట్టి సహోదరుడా, ప్రియ సహోదరి, తీవ్రమైన దేవుని కోపానికి కాదు కానీ మనం గురి కావాల్సింది శాశ్వతమైన ఆయన ప్రేమకు మాత్రమే మనము పొందడానికి సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. కరుణించే దేవుడు చేతులు చాచి పిలుస్తున్నప్పుడు, ఇంకనూ రక్షణ ద్వారము అనేది తెరవబడి ఉన్నప్పుడు, ఈ రక్షణ సువార్త ఇంకా చక్కగా వినబడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మేల్కొందాము. ఆనాడు పరిసయ్యులు మరియు ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైన దేవుని సంకల్పాన్ని వారు తృణీకరించారు. వారు రక్షించబడాలని దేవుడు కోరుకుంటే, వారు పాపముల నుండి విమోచించబడాలని దేవుడు కోరుకుంటే, దానిని వారు వద్దనుకుని చేజేతుల వారి జీవితాలను తీర్పుకు గురి చేసుకొని ఉన్నారు. సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పట్ల కూడా దేవుని తలంపులు ఉన్నతమైనవి. నీ కొరకు కూడా దేవుని ఉద్దేశాలు శ్రేష్టమైనవి. నీవు నేను నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు వెతుకుతూ ఉన్నారు. దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ కడవరి దినాల్లో మరి స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని మాటను తృణీకరిస్తావా? నీ మార్గమే గొప్పదనుకుంటావా? దేవుని తప్ప మరి వేరే చోట లేదు అనే సంగతి, వేరే ఆధారము మనుషులకు లేదు అనే సంగతి నువ్వు గ్రహించకుండా ఉంటావా? తిరస్కరిస్తే గనక తీర్పు తప్పదు అనే సత్యాన్ని ఎరగకుండా జీవిస్తావా? ఆలోచన చేయి. ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా జీవిస్తున్నావేమో, ఇదిగో ఈ ఉదయకాలం ప్రభు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి విధేయత చూపించకపోతున్నావేమో, తిరస్కరించుట మానేసి నిన్ను నీవు దేవునికి అప్పగించుకోవడానికి ప్రయత్నం చెయ్యి. తీర్పు కొరకు కాదు ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నది, మార్పు చెంది శాశ్వతమైన రాజ్యంలో ఉండాలి అని ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క మనస్సు అయ్యున్నది. కనుక దయచేసి తిరస్కరించవద్దు, కానీ దేవుని మాట అంగీకరిస్తే ఆశీర్వదించబడతాము. దేవుని ఆలోచన వద్దనుకోవద్దు, కానీ ఆలోచనను అంగీకరిస్తే మన జీవితాలు మేలుకరంగా మార్చబడతాయి. కనుక ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆనాడు వారు తిరస్కరించారు, మరి ఈనాడు నీవు నేను ఎలా ఉన్నామో పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి యేసు ప్రభువా, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లించుచూ ఉన్నాము. ఈ వేకువ జామున మా ప్రభువా, మీ పాదముల యొద్ద మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేస్తూ ఉన్నారు. ఆనాడు పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు తమ విషయమైనటువంటి మా ప్రభువా మీ ఆలోచనను, మీ సంకల్పమును వారు చేజేతుల తిరస్కరించి మీ కోపానికి వారు గురి చేయబడతా వచ్చారు. ప్రభువా, మా జీవితంలో కూడా మీ అమూల్యమైన సంకల్పాన్ని బయలుపరుస్తూ ఉన్నప్పుడు మేము కూడా తిరస్కరిస్తున్నామేమో తండ్రి, మమ్మలను సరిచేయమని, సరిదిద్దమని ప్రార్థన చేస్తున్నాము. నేడు అనే సమయం ఉండగానే ఆయన మీరు ఇంకనూ మాతో మాట్లాడుతూ ఉండగానే మమ్మలను మేము సంపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు మీరు నూతన సృష్టిగా మా జీవితాన్ని చేయగలరు ప్రభువా. కనుక మీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. మా బలహీనతల నుంచి మమ్మల్ని విడిపించండి, మా తప్పిదాలు క్షమించండి, మా పాపముల నుండి విమోచన దయచేయండి ప్రభువా. మా తిరుగుబాటు వలన మీకు ఆయాసకరంగా ఉన్న మా జీవితాలను క్షమించండి తండ్రి.
మీకు ఇష్టలుగా మమ్మల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాను. వాక్యం విన్న వారందరినీ దీవించండి నాయన, బలపరచండి ప్రభువ. వారికి వారి కుటుంబాలకు మేలు చేయండి ప్రభువ. ఆయా సమస్యలతో నలిగిపోతున్నటువంటి వారిని మీరే కాపాడమని వేడుకుంటున్నాను. ఆయా కొరతలతో ఇబ్బందులు పడుతున్న వారికి సమృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైతే మీ ప్రియ బిడలు ఆపదలలో చిక్కుకొని ఉన్నారో వారందరినీ ఆదుకొనమని వేడుకుంటున్నాను. మీ సేవకులను దీవించము తండ్రి. వారి పరిచర్యలో ప్రభువా సహాయము చేయండి. వారి కుటుంబాలకు తోడ్పాటును అందించండి. మీరే మహిమ పొందమని ఈ ప్రార్థన అంగీకరించమని యేసుక్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండును గాక. ఆమెన్.